ఆ, పవన్ కళ్యాణ్ కడప వెళ్ళటం, అక్కడ ఏదైతే అంటే ఉమ్మడి కడపనా లేకపోతే అన్నమయ్య జిల్లా వెళ్ళి అక్కడ ఏదైతే ఎంపీడీఓని కొట్టినటువంటి సుదర్శన్ రెడ్డి ఉదంతం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత దాని మీద ఫాలో అప్ చేస్తూ ఉంటాం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, తాట తీస్తానంటాం, నేల మీద కూర్చోబెడతానంటాం, ఇవన్నీ జరిగిపోయినాయి. తప్పే లేదు, నేనైతే దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తా. ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద చెయ్యి చేసుకునే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. అది ఎవడైనా, ఏ పార్టీ వాడైనా. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చచ్చిన పాముల్లాగా పడున్నారు చాలామంది. ఎవడు రెచ్చిపోయే ధైర్యం చేయట్లేదు చాలామంది, 100కి 95 మంది. ఒక 5గురు ఉంటే ఈయన వెళ్ళాలి, అటాక్ చేయాలి, కంగారు పెట్టాలి, భయపెట్టాలి, గుడ్. మరి కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాల గురించి ఏమనాలా? దాని విషయంలో కూడా ఇలాగే స్పందిస్తారా? ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే దుర్భాషలాడుతున్నారు, దూషణలకు పోతున్నారు. కొన్ని చోట్ల కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీరు బాటిల్తో కొట్టిందందామా, లేకపోతే కనుక మొన్న మహిళా పోలీసు మీదన దుర్భాషలాడినటువంటిది అందామా, జరుగుతూ ఉన్నాయి కదా. అలాంటి వాటిని కూడా తప్పుపడతారా? సరే, పరామర్శించనక్కర్లేదు, బట్ వాటిని ఖండించాలి కదా. ఒక్క వైసీపీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ఖండించడమేనా? జెన్యూన్గా అన్ని విషయాల్లోనూ ఖండిస్తారు. అన్ని విషయాల్లో ఖండిస్తే ఆయన భవిష్యత్తులో లీడర్ అవుతారు. ఒక్క వైసీపీనే ఖండిస్తే రాజకీయ నాయకుడిగా అవుతారు, మిగులుతారు.